చైనా తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బంగారం మార్కెట్ను కుదిపేయబోతోంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. ఔన్సుకు దాదాపు $4,600 వరకు ధరలు పెరగడంతో మార్కెట్లు ఊహాగానాలు వేగవంతమైన లావాదేవీలు అకస్మాత్తుగా ధరలు కూలిపోయే ప్రమాదం పెరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందని ముందే అంచనా వేసిన చైనా రంగంలోకి దిగింది. చైనా కేంద్ర బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దేశంలో బంగారం వ్యాపారంపై కఠినమైన నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇకపై బంగారాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎంత పరిమాణంలో వ్యాపారం జరుగుతుంది అన్న ప్రతి అంశాన్ని రియల్ టైంలో పర్యవేక్షించనున్నారు. చిన్న లావాదేవీ నుంచి పెద్ద ఒప్పందం వరకు అన్ని నిఘాలోనే ఉంటాయి. మోసపూరిత వ్యాపారం, అధిక ఊహాగానాలు, నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవడమే ఈ చర్యల లక్ష్యం. ఈ కొత్త వ్యవస్థ ద్వారా బంగారం మార్కెట్లో అనియంత్రిత కదలికలు తగ్గుతాయని చైనా భావిస్తోంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా బంగారం మార్కెట్లో అనియంత్రిత కదలికలు తగ్గుతాయని చైనా భావిస్తోంది. మొదట్లో కొంత అస్థిరత కనిపించినా దీర్ఘకాలంలో మార్కెట్ మరింత స్థిరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ కఠిన నిఘా యువాన్ కరెన్సీపై ప్రభావం చూపకుండా చూసేందుకు కూడా చైనా సిద్ధమైంది. అవసరమైతే వడ్డీ రేట్ల కోతలు, రిజర్వ్ రేషియో తగ్గింపులు చేస్తామని పీబీఓసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా యువాన్పై ఒత్తిడి ఉన్నా మారకం విలువ స్థిరంగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్పై తప్పకుండా ప్రభావం చూపుతుంది. తక్షణంలో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో బంగారం మార్కెట్ బలంగా స్థిరంగా కొనసాగుతుందని అంచనా. చైనా లక్ష్యం ఒక్కటే, బంగారం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం రాకుండా ముందే నియంత్రించడం.